ఇంద్రుడు కుబేరుణ్ణి పిలిచట. ఎందుకంటే ధనాగారానికి ఆయన అధిపతి కాబట్టి. కుబేర, ఈ కౌండిన్య మహాముని భార్య వచ్చింది, ఒక్క దూర్వాంకురం తీసుకొచ్చింది. ఆ దూర్వాంకురానికి సరిపోయేటువంటి విలువ కలిగినటువంటి బంగారాన్ని ఆవిడికి ఇచ్చి పంపించు అన్నట్ట. అప్పుడు కుబేరుడు ఒక త్రాసులో ఈ దుర్వాంకురాన్ని పెట్టట. సత్యభామ తులసి దళాన్ని కూడా ఎలా ఆవిడ తూచిందో అదే విధంగా కుబేరుడు తన ధనాగారంలో ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా అందులో పెట్టినా కూడా ఈ దూర్వాంకురానికి దాని విలువ సరితూగలేదుట. ఇది చాలా విలువైనది, నా దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి బంగారం ఇది కూడా దీనికి సరితూగదు అని చెప్పేసి దండం పెట్టి పంపించట. అప్పుడు ఆ ఆశ్రయాదేవి ఆ దుర్వాంకురాన్ని తీసుకొచ్చి భర్త దగ్గరికి వచ్చి, దీని విలువ ఏమిటో ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే కుబేరుడి ధనాగారంలో ఉన్నటువంటి బంగారం కూడా దీనికి సరితూగదు అనేటువంటి విషయాన్ని నాకు తెలిపారు. ఇక్కడి నుంచి నేను గణపతిని ఈ దూర్వాంకురాలతోనే పూజిస్తాను అని ఆవిడ చెప్పిందిట. అయితే ఈ దూర్వాల్ని కేవలం 21 పెట్టడమే కాదు, ప్రతి చెవిటికి కలిపి ఒక ఏడాది మొత్తంలో 1,00,000 దూర్వాల్ని ఎవరు పెడతారో వాళ్ళకి ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి గణపతి అనుగ్రహం కలుగుతుందిట. అనుకున్నటువంటి కార్యాల్లో సిద్ధి కలుగుతుందిట, విజయం కలుగుతుంది, వాళ్ళకి మంచి బుద్ధి జ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. సత్సంతానం కావాలంటే ఏ వ్రతం చెయ్యాలి? మనకి భాద్రపద శుద్ధ అష్టమిని దూర్వాష్టమి అని అంటారు. ఈ రోజు దూర్వాల మీద శివుణ్ణి పెట్టి అర్చించాలిట. అంటే శివలింగాన్ని పెట్టి అర్చించాలి. పీఠం మీద దూర్వాలు ఉండాలి. శివుణ్ణి దూర్వాలతో పూజించాలి. గణపతిని కదా దూర్వాలతో పూజిస్తాం, శివుణ్ణి ఎందుకు అనేటువంటి సందేహం ఎవరికీ అక్కర్లేదు. ఎందుకంటే ఈ విషయం మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు లాంటి గ్రంథాలన్నీ కూడా మనకి ఈ దూర్వాష్టమి రోజు సత్సంతానం కోసం ఎవరైనా సరే శివుణ్ణి అర్చించాలి దూర్వాలతో అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. అందుకని ఎవరికి సత్సంతానం అంటే సంతానం కాదు, సత్సంతానం మంచి సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళంతా కూడా భాద్రపద శుద్ధ అష్టమి రోజు ఒక బల్ల మీద ముగ్గు పెట్టి, దాని మీద ఒక పళ్ళాన్ని పెట్టి, దాని మీద ఈ దూర్వాల్ని పరిచి, దాని మీద శివలింగాన్ని పెట్టి, అక్షతలు, సుగంధ ద్రవ్యాలు, ఆ తర్వాత సుగంధ పుష్పాలు, ఉమ్మెత్త పువ్వులు, దూర్వాలతో శివుణ్ణి అర్చించాలి. అర్చించి ఏమని ప్రార్థించాలి? ఓ దూర్వమా, నువ్వు ద్విజశ్రేష్ఠుడివి, అంటే ఒక బ్రాహ్మణుడికి ఇచ్చేటువంటి విలువని ఈ దూర్వానికి ఇవ్వబడింది. అందుకని నన్ను కరుణించాలి, నీతో నేను నిన్ను పూజాద్రవ్యంగా చేసి నేను శివుణ్ణి అర్చిస్తూ ఉన్నాను. ఈశ్వర, నాకు సత్సంతానాన్ని కలగచేయి అనేటువంటి ప్రార్థన చేస్తూ ఈ వ్రతాన్ని చేయాలి దంపతులిద్దరూ. ఈరోజు ఎంత ఎక్కువగా దూర్వాలతో శివుణ్ణి అర్చిస్తే, శివ సహస్రనామం చేసి రుద్రాభిషేకం చేసి ఈ దూర్వాల్ని శివుడికి సమర్పిస్తే వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. ఈరోజు లవణాన్ని, పెరుగుని దానం చెయ్యాలిట. ఆ తర్వాత లవణాన్ని, పెరుగును తినకూడదు. తర్వాత వండినటువంటి పదార్థాలని తినకూడదు, అంటే ఉడికినటువంటి పదార్థాన్ని తినకూడదు. నాగలితో దున్నినటువంటి ధాన్యాన్ని తినకూడదుట. అంటే చెట్లకు కాసేటువంటివి కానీ, దుంపలు కానీ అలాంటివి మాత్రమే ఈరోజు తిని ఉపవసించి శివుణ్ణి అర్చించటం వలన సత్సంతానం కలుగుతుంది అని చెప్పేసి మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు లాంటి గ్రంథాల్లో ఈ వ్రతం గురించి చెప్పబడింది. సంపదల కోసం జ్యేష్ఠ లక్ష్మీ వ్రతం ఏ విధంగా చేయాలి? అదేమిటండి, ఎక్కడైనా జ్యేష్ఠ వ్రతం ఉంటుందా అనేటువంటి సందేహం చాలా మందికి కలగవచ్చు. కానీ ఈ భాద్రపద శుద్ధ అష్టమి రోజు మహాలక్ష్మిని, జ్యేష్ఠాదేవిని కూడా పెట్టి 3 రోజులు వ్రతంగా చేయటం అనేటువంటి సాంప్రదాయం మనకి కనపడుతోంది. ఇలా చేయటం వలన సంపదలు వస్తాయని కూడా మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు లాంటి గ్రంథాలు కూడా మనకి చెప్తూ ఉన్నాయి. ఈ 3 రోజులు కూడా జ్యేష్ఠాదేవిని, మహాలక్ష్మిని కూడా పూజించాలిట. మనకి ఉత్తర హిందూ దేశంలో, అంటే మన ఉత్తర భారతదేశంలోను, తర్వాత మహారాష్ట్రలోను, మధ్యప్రదేశ్లోను ఈ వ్రతాన్ని ఎక్కువగా చేస్తారు. అయితే ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనే దానికి కూడా మనకి ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. అనురాధ నక్షత్రం రోజు ఈ జ్యేష్ఠాలక్ష్మిని ప్రతిష్ఠ చెయ్యాలి. అది కూడా ఏ విధంగా చేయాలి? మహాలక్ష్మి విగ్రహాన్ని, జ్యేష్ఠాదేవి విగ్రహాన్ని,
జ్యేష్ఠాదేవి విగ్రహం ఏ విధంగా ఉండాలి పీట మీద అంటే మనకి ఆవిడ వీపు అభిముఖంగా ఉండాలి. అంటే ఆవిడ వీపును మనం చూస్తూ ఉండాలి, ఆవిడ అవతలి వైపు చూస్తూ ఉండాలి. కానీ మహాలక్ష్మి ముఖాన్ని మనం చూస్తూ ఉన్నట్టుగా మహాలక్ష్మి విగ్రహాన్ని పెట్టుకోవాలి. అలా పెట్టి ఆ 2 విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి 3 రోజులు కూడా పూజ చేయాలి, నైవేద్యాలు పెట్టాలి. మామూలుగా మహాలక్ష్మి పూజను మనం ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేయాలి. ఆ తర్వాత అనురాధ రోజు స్థాపన చేయటం, జ్యేష్ఠ రోజు పూజ చేయటం, అంటే 2 రోజులు కూడా పూజ చేయాలి. ఆ తర్వాత మూలా నక్షత్రం రోజు ఉద్వాసన చేయాలి దీనికి. ఇలా 3 రోజులు చేసి బంధుమిత్రులందరినీ కూడా పిలిచి మహాలక్ష్మి ప్రసాదాన్ని పెట్టి ఎవరు ఏ విధంగా చేస్తారో వాళ్ళ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఎప్పటికీ కూడా అడుగు పెట్టదుట, మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఈ జ్యేష్ఠ శుద్ధ అష్టమి రోజు జ్యేష్ఠాదేవిని మహాలక్ష్మీదేవిని కూడా స్థాపించి పూజ చేయాలి అనేటువంటి విషయం మనకి కనపడుతోంది.